హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ మార్కెట్కు సంబంధించి ఎవరికి తోచినట్లుగా వారు అంచనాలకు వస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలోనైతే రియల్ ఎస్టేట్ ఢమాల్ ఢిమేల్ అంటుంటే దాన్ని ఎంతో ఆనందంతో ఆ వీడియోలను దానికి సంబంధించి ఏమన్నా వాట్సాప్ మెసేజెస్ వస్తే వాటిని చాలా కుతూహలంగా చూస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, అలాంటి సోషల్ మీడియా వదంతులు 90% జనాలు నమ్ముతుంటారు. ఇంకా చెప్పాలంటే మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సోషల్ మీడియాలో వచ్చే వాటిని చాలా వేగ్గా, సరే ఆ చెబుతున్న పర్సన్ జెన్యూనిటీ ఉందా లేదా, పోనీ ఏదన్నా ఒక స్టడీ రిపోర్ట్ని కోట్ చేస్తున్నాడా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఇస్తున్నాడా, అదంతా ఏమి చూడరు. అయ్యో రియల్ ఎస్టేట్ పడిపోయిందంట కదా, అయ్యో రియల్ ఎస్టేట్ పోయిందంట కదా. నాకైతే విపరీతంగా వస్తాయి. బ్రదర్ ఏం చేస్తున్నావు ఈ మధ్య? చాలా కాలం నుంచి టచ్లో లేని వాళ్ళు కొంతమంది మళ్ళీ టచ్లోకి వస్తే నా వీడియోలు అక్కడిక్కడ చూసిన వాళ్ళు, లేకపోతే ఏదో రకంగా బంధువులు తెలిసిన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నావు బ్రదర్, ఎక్కడ చేస్తున్నావు అంటారు. ఎందుకంటే నేను 29 years నిరాటంకంగా మీడియాలో ఉన్నా, ఇక్కడ బ్రేక్ లేకుండా ఉన్నా, ఎక్కడ బ్రేక్ రాకుండా 1 month కూడా నేను ఖాళీ లేను. కంటిన్యూ 29 years ఉన్నాను, 94 నుంచి స్టార్ట్ చేస్తే. సో అలాంటిది ఇప్పుడు 1.5 year నుంచి బయట ఉన్నాను. నాకు వద్దనుకున్నాను, మీడియా వద్దనుకున్నాను, కొద్దిగా గట్టిగా ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ మీద పడ్డాను నేను. సో ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. బట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని ఎవరితోనంటే వెంటనే రియల్ ఎస్టేట్ మొత్తం పోయిందంట కదా, మొత్తం పోయిందంట కదా, మొత్తం పోయిందంట కదా, వీళ్ళ ఇల్లు వాకిలు ఊడ్చుకొని పోయిందట, అట్లుంటుంది లెక్కలది. రియలీ అది వినడానికి నాకు చాలా ఎంబరాసింగ్ అనిపిస్తుంది. అలా వచ్చిన వార్తల్ని ఏమన్నా క్రాస్ చెక్ చేసుకున్నారా లేదా, ఏంటి అలా వార్తలు వీడియోలు చేస్తున్న వారి ఏదన్నా మూలం ఉందా, ఏదన్నా బేస్ ఉందా, అది చెక్ చేయరు. అది చెక్ చేయకుండా డమాల్ డిమేల్ అని చెప్పి చాలామంది అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఆర్టికల్ని కోట్ చేస్తూ హైదరాబాద్కు సంబంధించిన మార్కెట్కు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక వెల్ డెవలప్మెంట్ ఉంది, ఒక స్కోప్ ఉంది అని ఒక ఆశావహకమైన దృక్పథాన్ని కల్పించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే భూమి అనేది ఎప్పుడు హెచ్చు తగ్గులకు గురి కాదు. అమ్మకాలు ఆగుతాయి, ఒకవేళ రేట్లు బాగాలేవు అనుకున్నప్పుడు అమ్మకాలు ఆగుతాయి తప్ప భూమి రేట్ అయితే పాలిపోదు. ఎవరైనా 10,000కు గజం కొన్నవాడు నేను 8,000కు అమ్ముతున్నా అని చెప్పేవాడు అంటారా? ఎవరైనా సరే మరీ అత్యవసరం ఉండి మెడ మీద ఉండి అట్లా అంటున్నప్పుడు కొంతమంది ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళ పర్సెంటేజ్ 1-2% ఉంటుంది. తక్కువకు అమ్మాలని ఏ పెట్టుబడిదారు అనుకోడు, ఏ ఇన్వెస్టరు అనుకోడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గోల్డ్లో కూడా ఇప్పుడు మనం కొన్నిసార్లు ఒక 2 months బ్యాకే టక్కన 1,00,000 టచ్ చేసి చూసాం. ఆ తర్వాత మళ్ళీ 95,000కు అటు ఇటుగా ఊగిసలాడుతూ ఉంది. ఒకరోజు 1,00,000 దాడుతుంది, మళ్ళీ టక్కన 95,000కు వస్తుంది. సో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లా భూముల విషయంలో అలాంటి ఫ్లక్చుయేషన్ కాదు. ఖచ్చితంగా ఒకవేళ అడ్డంగా అమ్ముకుంటే తప్ప ఆ పేపర్స్ ఇంట్లో ఉంటే అవి అమాంతం పెరుగుతూనే ఉంటాయి, ఓవర్ ద పీరియడ్ పెరుగుతూనే ఉంటాయి. అంటే ఇవాళ రేపు చెక్ చేసుకోవద్దు, జూన్ 30వ తేదీ ఎంత ఉంది, మళ్ళీ జూలై 1వ తేదీ ఎంత ఉంది, ఇది కాదు. ఇది షేర్ మార్కెట్లో చూసుకున్నట్టు కాదు. నేను ఆ పైనట్ వర్క్లో చూస్తుంటాను, నిన్న ఈవినింగ్ ఎంత ఉంది, రేపు మార్నింగ్ ఎంత ఉందని చెప్పి. అట్లా కాదు. సో భూమి అనేది స్థిరాస్తి, ఓవర్ ద పీరియడ్ చూడాలి. 1 year, 2 years, 3 years, 5 years అది. సో కాబట్టి అలాంటి మార్కెట్ రూపంలో చూసుకుంటే 2018 నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు 2025 వరకు నిలకడగా గ్రోత్ అవుతున్న సిటీ మన దేశంలో ఏదైనా ఉంది అంటే జస్ట్ హైదరాబాద్ ఒకటే. ప్రతి సిటీకి, ఈవెన్ బెంగళూరు, ఈవెన్ న్యూఢిల్లీ కూడా ఒక నెగటివ్ ఎరా చూసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీలో కాలుష్యం అబ్నార్మల్ అని చెప్పి మీడియా విపరీతంగా కథనాలు ప్రచురిస్తే, ప్రసారం చేస్తే దానికి భయపడి అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ డమాలంటారు. బెంగళూరు విషయంలో కూడా ట్రాఫిక్ పరంగా బెంగళూరుకున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తే బెంగళూరు మీద దృష్టి తగ్గుతుంది. బట్ హైదరాబాద్ విషయంలో ఎప్పుడు చూడలేదు. ఈవెన్ బాంబే, చెన్నై కూడా ఫ్లడ్స్ విపరీతంగా వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ డమాలంటది. బట్ నిలకడగా పెరుగుతున్నది. పర్టికులర్గా ఇంకొక పాయింట్ చెప్తున్నాను, ఓపెన్ ప్లాట్ మార్కెట్ హైదరాబాద్కు ఉన్నంత స్కోప్ ఏ సిటీకి లేదు హైదరాబాద్ మన దేశంలో. ఎందుకు అంటే ఎటువైపు కూడా ఎలాంటి విఘాతాలు లేకుండా అష్టదిక్కులా విస్తరించే స్కోప్ ఉంది. కాబట్టి నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను, నేను నంబర్స్ చెప్తాను ప్లీజ్. కరోనా తర్వాత హైదరాబాద్ డిమాండ్ ఇంకా మరింత పెరిగింది, అది చెప్తున్నాను. ఢిల్లీ, ఎన్సీఆర్, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్
8 ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోలుకి చూపుతున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత ఓపెన్ ప్లాట్ల మీద, ఇండిపెండెంట్ హౌస్ల మీద, డ్యూప్లెక్స్ హౌస్ల మీద ఎక్కువ కేర్ పెరిగింది. మిగతా సిటీస్తో పోలిస్తే ఆ 8 నగరాలలో హైదరాబాద్లో ఈ టెండెన్సీ ఇంకా పెరిగింది. కొద్దిగా దూరమైనా పర్వాలేదు, బట్ మనం ఇండివిజువల్గా ఉందాం, మనం సింగిల్గా మన ఇంట్లో మనం ఉందాం. రేపు పొద్దున ఎలాంటి కరోనా లాంటి ఇంకా ఏదైనా వెనుభూతం వచ్చినా కూడా మన ఇంటికి మనం దర్వాజా పెట్టుకొని బంద్ చేసుకొని లోపల కూర్చుందాం, ఉన్నకాడికి తిందాం, ఇట్లాంటి కాన్సెప్ట్ పెరిగింది. సో అది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడము లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ప్రైసెస్ పరంగా చెప్తున్నాను, 13 నుంచి 21% పెరిగిన ధరలు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు గుర్గాంలో కొన్ని ప్రధాన ప్రాంతాలలో నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతోందని ఓ సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాల్లో ఓపెన్ ప్లాట్లలో రెండంకెల అభివృద్ధి సేల్స్లో, ఓపెన్ ప్లాట్ సేల్స్లో ప్రతి దాంట్లో 2 అంకెలు డబల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుంది. కొన్ని 13 నుంచి 21% మేరకు ఈ 8 నగరాలలో. ఇదే నగరాల్లో అపార్ట్మెంట్ల ధరలతో మాత్రం 2 నుంచి 6% మేరకు మాత్రమే వృద్ధి ఉంది. సో ఇక హైదరాబాద్కు సంబంధించి నేను చెప్తున్నాను. ఇప్పుడు దక్షిణాది నగరాలతో పోలిస్తే దక్షిణాది నగరాలన్నింటిలో పోలిస్తే హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లకే ఎక్కువ మొక్కు చూపుతున్నారు. 2018 నుంచి 2021 మధ్యకాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21% వార్షిక అభివృద్ధి రేటు నమోదవుతుంది. శంకరపల్లి, పడాంచెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాలలో స్థలాలకు డిమాండ్ ఉంది. తాజాగా ఫ్యూచర్ సిటీ ప్రస్తావన వచ్చిన తర్వాత బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్ మధ్య ఇంకా గణనీయంగా పెరిగింది. ఎంత రేటు తెలుసా? 21%. అదే చెన్నైలో 18% మాత్రమే, బెంగళూరులో కేవలం 13% మాత్రమే ఓపెన్ ప్లాట్ల మీద డిమాండ్ ఉంది. సో ఇది క్లియర్ కట్గా నంబర్స్ కనిపిస్తున్నాయి. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగం, శ్రీపెరంబుదూరు, తయ్యూరు ప్రాంతాలలో డిమాండ్ ఉందంట. బెంగళూరులో నీలమంగళ, దేవనహల్లి, చిక్బల్లాపూర్, హోస్కేట్, కొంబల్గూడు ప్రాంతాలలో డిమాండ్ ఉంది. 2018-2021 మధ్య ఢిల్లీ ఎన్సీఆర్లో ప్లాట్ల వృద్ధి రేటు కేవలం 15%. ఇక్కడ నేను క్లియర్గా నంబర్లు చెప్తున్నాను. ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డిమాండ్ సేల్స్ 21% మన దగ్గర. బెంగళూరు కేవలం 13%, చెన్నై కేవలం 18%, న్యూఢిల్లీ కూడా 15% మాత్రమే. మన దగ్గర 21% వృద్ధి రేటు ఓపెన్ ప్లాట్ సేల్స్లో. భూముల రేట్లు కూడా అదే రకంగా పెరుగుతున్నాయి. సో ఇది చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నది మనకి ఇక్కడ. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ప్రతి ఏటా స్థలాల ధరల్లో 7% అభివృద్ధి పెరుగుతుంది. ధరలకు సంబంధించి చెప్తున్నాను, ప్రతి నిలకడగా 7% పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం మిగతా వడ్డీ రేట్లు చూసుకుంటే దానికంటే ఇది బెటర్ కదా. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7% వృద్ధి నమోదవుతుంటే అపార్ట్మెంట్లలో మాత్రం కేవలం 2% మాత్రమే నమోదవుతుంది. పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండడం, విపరీతమైన పోటీ నేపథ్యంలో కొద్ది స్థలాల ధరలు కొద్దిగా పెరుగుతున్నాయని చెప్పి ఒక సంస్థ CEO తెలిపాడంట. ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలో స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంట్ హౌస్లకు డిమాండ్ పెరిగింది. నేను ఇందాక చెప్పాను నంబర్స్ ఏ ప్లేస్లో పెరిగింది. 8 నగరాలలో క్లియర్ కట్గా ఇది నంబర్ ఓపెన్గా మనకు కనిపిస్తుంది. ఓపెన్ ప్లాట్లకు ఆదరణ. ఏటా స్థలాల ధరలు 7% పెరుగుతున్నాయి. సో నష్టం అనేది ఉండదు, స్లోగా పెరుగుతుంది లేదా ఫాస్ట్గా పెరుగుతుంది అంతే తప్ప భూముల మీద పెట్టుబడి పెట్టిన వాడు ఎవరు నష్టపోడు. చాలా మంది అసలు కొంతమంది కామెంట్ చేస్తుంటే కొన్ని విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ కామెంట్ చేయాలనిపిస్తుంది. ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం కాదు. ప్రభుత్వాలు మారితే మొత్తం ప్రాజెక్టులు పక్కన పెట్టే సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఎందుకలా కామెంట్ చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు నేను పదే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అప్పటి కంప్యూటర్ యుగం మొదలవుతున్న సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాన్ని ఆయన అడాప్ట్ చేసుకున్నారు, అది ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ అధ్వాన్నమవుతుందని చెప్పి రకరకాల కూతలు కూసిన వారి నోళ్లను మూయిస్తూ 2014 తర్వాత హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగింది. కేసీఆర్ కూడా దాన్ని వెనకబెట్టలేదు కదా. ఐటీ పరిశ్రమ ముందుకు తీసుకెళ్లాడు. వాళ్ళ స్వయంగా ఆయన కుమారుణ్ణి దానికి మంత్రిగా నియమించి దాన్ని కంటిన్యూ చేసుకెళ్లాడు. ఆయన హయాంలోనే ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాలు కేసీఆర్ హయాంలో సేకరించింది 2016 నుంచి 18 మధ్య ఫార్మాసిటీ పేరిట. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫార్మాసిటీని రేవంత్ రెడ్డి గారు వచ్చి స్క్రాప్ చేశారనుకుంటున్నారు.
వార్తలు పూర్తిగా చదివిన వారికి ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. 2022లో ఆ ఫార్మా కోసం సేకరించిన భూముల్లో అమెజాన్ డేటా సెంటర్కు స్థలం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. సో ఆయనే గ్రహించారు ఒక్క ఫార్మానే కాదు ఇక్కడ అన్ని రంగాలు ఉండాలని. కాబట్టే జనరల్ ఇండస్ట్రీస్ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అమెజాన్ డేటా సెంటర్కి అక్కడ ల్యాండ్ ఇచ్చారు. సో ప్రభుత్వాలు మారినా నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఎంఓయూల మీద సంతకాలు చేసేది అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రులు మంత్రులు కాదు. తెలుసుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందని తెలుసుకోండి, అప్పుడు కామెంట్ చేయండి. ఒకతను నిన్న వీడియో కామెంట్ చేస్తున్నాడు, 2.5 ఏళ్ళే మీకు ఇక, ఆ తర్వాత కేసీఆర్ వస్తే మొత్తం మడతపెట్టి బంగాళాఖాతంలో పాడేస్తాడు. దండాలు స్వామి మీకు. సో అది హైదరాబాద్ ఓపెన్ మార్కెట్కి సంబంధించి ఓపెన్ ప్లాట్ల విషయంలో ఖచ్చితంగా నిలకడగా ఉంది. ధరలు నిలకడగా 7% పైగా అభివృద్ధి చెందుతున్నాయి, వృద్ధి రేటు నమోదవుతుంది. అదే రకంగా ఓపెన్ ప్లాట్లకు సంబంధించి చూస్తే మిగతా 8 ప్రధాన నగరాలు మన ఇండియాలో ఉన్న వాటితో పోలిస్తే 21% వృద్ధి రేటుతో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది ఓపెన్ ప్లాట్ల విషయంలో. సో ఎక్కడ తీసుకున్నా నష్టమే లేదు. కానీ నేను చెప్పేది నా సలహా, ప్రాజెక్టులు వచ్చి ఉద్యోగాల కల్పన ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా, ఎంత ఎక్కువ ఉద్యోగాలు వస్తే అక్కడ అంత అభివృద్ధి సాగుతుంది. మీరు ఆర్థికవేత్తలతో మాట్లాడండి, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ వస్తే అతని మీద ఆధారపడి ఇంకొక 2 ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగం వేరు, ఉపాధి వేరు, అర్థం చేసుకోండి. ఒక డైరెక్ట్ ఎంప్లాయీ ఉంటే 2కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఉపాధి. సో ఈ రకంగా నకర్తమేడిపల్లి దగ్గర 6 ప్రధానమైన కంపెనీలు 9 యూనిట్లు పెడుతున్నాయి, 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి, 12,490 ఉద్యోగాల కల్పన 2.5 సంవత్సరాలు రాబోతుంది. సో దాదాపు 35-36 వేల మందికి అక్కడ ఉపాధి దొరుకుతుంది. సో నక్కర్తమేడిపల్లికి సరౌండింగ్లో 2-3 కిలోమీటర్ల రేడియస్లో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు ఖచ్చితంగా మంచి నిర్ణయం అవుతుంది. ఫర్ ష్యూర్, మార్క్ మై వర్డ్స్. సో ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.